వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బాక్స్. మనము ఈరోజు చేయబోతున్న రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నాను, కానీ టేస్ట్లో మాత్రం తగ్గేదలే అనేలాగా ఉంటుందండి ఈ రెసిపీ. మీరు నా ప్రాసెస్ని ఫాలో చేసినట్లయితే మీకే తెలుస్తుంది. చూస్తుంటే నాకు నోరు ఊరిపోతోంది. దీంట్లో నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే ఆహా, ఈ జన్మకి ఇది చాలా అనిపిస్తూ ఉంది. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాము. దానికోసం నేను ఫ్రెష్ మటన్ 100 grams తీసుకొని వాటర్లో సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి 3 to 4 times వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందులో నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను యూస్ చేసిన స్పూన్తో ఒక 3 spoons నేను ఆయిల్ అనేది ఇందులో యాడ్ చేసేసాను. వన్స్ మనకు ఆయిల్ అనేది వేడి అయ్యాక వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను మనము యాడ్ చేసుకుందాము. మీలో ఎంతమంది మటన్ లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా ఎంతమంది మటన్ లవర్స్ ఉన్నారో. నాకైతే మటన్ అంటే చాలా ఇష్టం. తర్వాత నేను ఇందులో పసుపు ఒక 1/4 teaspoons యాడ్ చేసేసాను. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాము రుచికి సరిపడా. బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకుందాము. కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes వెయిట్ చేస్తాము. ఎందుకంటే మటన్ ముక్కలు అనేది మనకు బాగా ఉడుకుతుంది. మెత్తబడడానికి సాల్ట్ అయితే యూస్ అవుతుంది. ఇలా కుక్కర్ అనేది లిడ్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక మసాలా యాడ్ చేస్తున్నాను. ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేశారంటే అల్లం, వెల్లుల్లి, లవంగ, చెక్క, ఇలాచి, కొత్తిమీర ఆకులు తీసుకొని ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా తయారు చేసేసి ఈ పేస్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా అనేది కర్రీకి ఒక మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. తర్వాత నేను ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు చిల్లీ పౌడర్ కొంచెం తగ్గించుకొని పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ వల్ల స్మెల్ అనేది బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. దీన్ని బాగా కలిపేసుకొని మనము ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకుందాము. తర్వాత నేను గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం నేను కోకోనట్ పౌడర్, తర్వాత ఒక రెడ్గా పండిన టమాటో యాడ్ చేసుకొని ఒక ఫైన్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫైన్ పేస్ట్ అనేది మనము గ్రేవీ కోసం యూస్ చేసుకుందాము. చూడండి, మనము ఆయిల్ సపరేట్ అయ్యి చూడండి ఆయిల్ అనేది బాగా సపరేట్ అయింది. తర్వాత ఈ పేస్ట్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. తర్వాత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి. వన్స్ మనకు ఈ మటన్ అనేది కొంచెం కర్రీ అనేది కొంచెం చల్లగా అయిందనుకో కొంచెం గ్రేవీ అనేది థిక్ అవుతుంది. సో కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి. కుక్కర్ లిడ్ అనేది క్లోజ్ చేసుకొని ఒక 2 whistles వరకు రానిస్తాము. 2 whistles అయ్యాక మనము 5 minutes సిమ్లో పెట్టేసుకొని 5 minutes ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనము కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసి చూస్తే మనకు మటన్ ముక్క అనేది ఉడికిందో లేదో తెలుస్తుంది. చూడండి, మటన్ ముక్క అనేది ఇక్కడ బాగా ఉడికింది మనకు. తర్వాత మనకు మటన్ కర్రీ అనేది సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఈ మటన్ కర్రీ అనేది వైట్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, బిర్యానీలోకి కానీ, పలావ్లోకి కానీ, దోశలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్.